ఏడాదిలోనే 14,000 మందిని వైద్య ఆరోగ్య శాఖలో నియమించడం ఒక చరిత్రన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉద్యోగాలు ఊడితేనే యువతకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 8 వైద్య కళాశాలలు ఇచ్చి ఎలాంటి వసతులు కల్పించలేదని మండిపడ్డారు. త్వరలోనే గ్రూప్ 1 ఉద్యోగాల నియామక పత్రాలు అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. లేకపోవడం వల్ల నిరాశ నిర్లిప్తతతో ఒక దశలో కొంతమంది ఆత్మహత్యలే శరణ్యం అనుకుంటున్న సందర్భంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టాలని ఎల్బీ స్టేడియం వేదికగా 7,750 మంది వైద్య ఆరోగ్య సిబ్బందిని నియమించడమే కాకుండా ఇంకా 6,496 ఖాళీలను భర్తీ చేయడానికి పరీక్షలు పూర్తి చేసి తొందరలోనే ఇంకొక 6,500 మంది ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో నియమించాలని ఈ ప్రభుత్వం కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తుంది. తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా ఆనాడు తెలంగాణ యువత నినదించింది తమ ఉద్యోగ నియామకాల కోసం. రాష్ట్రంలో ఖాళీలుగా ఉన్న ఉద్యోగ నియామకాలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ యువత మొత్తం లక్షలాదిగా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమ బాట పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. మేమందరం ఆశించిన గత ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని ఖాళీలను శాఖల వారీగా సమీక్షించి అన్ని శాఖలలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తారని, కానీ 10 సంవత్సరాలల్లా భర్తీ చేయకపోను నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముకునే పరిస్థితి. అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, లేకపోతే టీచర్ల నియామకాలు కావచ్చు, పోలీస్ సిబ్బంది నియామకాలు కావచ్చు, పారామెడికల్ సిబ్బంది నియామకాలు కావచ్చు. ఏ రోజు కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏకాగ్రతతో ఈ నియామకాలను చేపట్టన్న ఆలోచన ఆనాడు చెయ్యలేదు. అందుకే వేదిక మీద నుంచి రైతులకు నేను మాట ఇస్తున్నా, 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది. ఎవరు అడ్డం పండుకున్నా, ఎవరు నిలువబడినా, ఎవరు కాళ్ళలో కట్టెబెట్టినా సన్న ఒట్లు పండించండి, 500 రూపాయల బోనస్ మీ ఖాతాలో పడుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి రైతాంగానికి నేను మాట ఇవ్వదలుచుకున్నా. ఏది చేసినా చిత్తశుద్ధితో చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఇక మనకు వస్తారు కొంతమంది, వస్తున్నది అసలే సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ ముందర గంగిరెద్దులు వస్తాయి, దూడు బసవన్నలు వస్తారు. అమ్మకు దండం పెట్టు, అయ్యకు దండం పెట్టు, ఒంగొంగి దండం పెట్టు అని చెప్తారు. జోలేలో బిచ్చం పడంగానే మళ్ళీ దొరకకుండా పోతారు. ఇవాళ వచ్చేటోళ్ళు కూడా సంక్రాంతి పండుగ ముందలొట్టే దూడు బసవన్న లాంటి సన్నాయిలు ఎన్ని ఊదినా, గంగిరెద్దులను తెచ్చి ఎన్ని దండాలు పెట్టించినా వాళ్ళ లక్ష్యమంతా రేపు వచ్చే సర్పంచ్ ఎన్నికలలో ఓట్లే తప్ప రైతుల కష్టాలు కాదు, రైతులను ఆదుకోవాలన్న ఆలోచన కాదు. నేను ఒకటే మాట గత ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నా, 10 ఏళ్ళు ఉన్నావు, జయ జయ హే తెలంగాణ అనే గానం తెలంగాణ జాతికి నువ్వు అంకితం ఇయ్యలేకపోయినవి, ఇది ద్రోహం కాదా అని నేను అడుగుతున్నా. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న నువ్వు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలన్న ఆలోచనే రాలేదు. బుద్ధుని పక్కన నీది పెట్టుకోవాలనుకున్నావు, కానీ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్న ఆలోచన నీకు రాలేదు. 10 ఏళ్ళైనా నువ్వు పెట్టలేదు. ఇవాళ మేము పెడుతున్నాం కదా డిసెంబర్ 9 నాడు అని నేను చెప్తున్నా. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజల కోరిక, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష గత ప్రభుత్వం ఎప్పుడు నెరవేర్చలేదు. అది ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే రైతుల సమస్య కావచ్చు, తెలంగాణ సంస్కృతిని భద్రపరచడంలో కావచ్చు, వాళ్ళ వైఫల్యం చెందినరు. వాటన్నిటినీ సరిదిద్దుకుంటూ ముందుకె తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. మాట మార్చడంలో రేవంత్ రెడ్డి పీహెచ్డీ చేశారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా రేవంత్ వ్యవహార శైలి ఉందని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. దొంగే దొంగ దొంగ అన్నట్లుగా రేవంత్ తీరుందని ధ్వజమెత్తారు.
డబుల్ స్టాండర్డ్స్, రేవంత్ రెడ్డి గారి యొక్క రెండు నాల్కల ధోరణి, ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట మార్చిన తీరు కావచ్చు. ఈవెన్ కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రిగానే ముందొక మాట తర్వాత ఒక మాట, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆయన మాట మార్చిన తీరు. మనం జనరల్ గా రెండు తలకాయల పాము గురించి అందరం విని ఉంటాం కదా. రెండు తలకాయల పామును చూసి మనం చాలా భయపడతాం, కానీ పాపం అది ఏమనది. రెండు తలకాయల పాము అది ఏమనదు, అదంత పెద్ద ప్రమాదకరం కాదు. రెండు నాల్కల ధోరణి కలిగిన మనుషులు ఉంటారు, రెండు నాల్కల మనిషి అంటాం, కానీ దాన్ని మనం పెద్దగా పట్టించుకోం. రెండు నాల్కల మనుషుల గురించి పెద్దగా పట్టించుకోం, కానీ వామ్మో అది చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. అయితే ఈ రెండు నాల్కల వైఖరికి ఎవరు నిదర్శనమని రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా స్పష్టంగా నిస్సందేహంగా చెప్తారు ఆయన ఎవరు అంటే రేవంత్ రెడ్డి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి. డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ తోనైనా కొంత జాగ్రత్తగా ఉండొచ్చు, కానీ డబుల్ టంగ్ లీడర్లతో చాలా డేంజర్, సమాజానికి చాలా నష్టం వాళ్ళతో. డబుల్ స్టాండర్డ్స్ అంటే ఒక విషయం పైన నిన్నొక మాట మాట్లాడడం, ఈ రోజు ఒక మాట మాట్లాడడం, రేపు ఒక మాట మాట్లాడడం, ఇది డబుల్ స్టాండర్డ్స్. నిన్నొక మాట, నేడొక మాట, రేపొక మాట. ఇందులో రేవంత్ రెడ్డి గారు పిహెచ్డి చేసి మాట మార్చడంలో, పూటకో మాట మాట్లాడడంలో పిహెచ్డి చేసింది రేవంత్ రెడ్డి గారు. ఉల్టా ఇంకా మళ్ళీ ఆయన్నే అంటాడు, దబాయిస్తాడు, అయ్ ఎవడా అన్నది, ఎవరందరూ ఆ మాట అని ఉల్టా దబాయించి ముచ్చటగా మూడో స్టాండ్ చెప్పగలిగిన నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డి గారిలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు గడప గడప తిరుక్కుంటూ కడుపులల్లో తలబెట్టుకుంటూ పార్టీలో కండువాలు కప్పి ఎట్లా చేర్చుకున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే రేవంత్ రెడ్డి మార్క్ పాలన ఎలా ఉంది అంటే ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులతో కూడినటువంటి రేవంత్ పాలన. ఇంత స్పష్టంగా పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎంత నిస్సిగ్గుగా ఆయన మాట్లాడిండో కూడా మనం చూసాం. ఇప్పుడు ఏమంటున్నారు అధికారంలోకి రాగానే, అది కౌలు రైతా వాళ్ళే తెలుసుకోవాలి, మాకు సంబంధం లేదు అన్నారు. ఆ రోజేమో కౌలు రైతుకు ఇస్తాం, రైతుకు ఇస్తాం, 3 పంటలకు రైతు బంధు ఇస్తాను. నిన్న మాట్లాడుతుండు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి. ఏం మాట్లాడుతుండే నిన్న? గత ప్రభుత్వం అట యాసంగి పంటలో రైతు బంధు ఎగ్గొట్టిందట. రైతు బంధు డబ్బులు ఇవ్వడానికి మేము జమ చేసి ప్రకటన కూడా చేస్తే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చింది మీరు, రైతు బంధును ఆపింది మీరు. ఇంకా అప్పుడు రెచ్చిపోయి ఏమన్నావు, ఇప్పుడైతే 10,000 మేమొస్తే 15,000 రైతు బంధు వేస్తా అని ఎన్నికల్లో ప్రచారం చేసినావు. డిసెంబర్ 7వ తారీఖు నాడు నువ్వు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నావు. నాట్లు ఎప్పుడు పడతాయి తెలంగాణలో? డిసెంబర్ 7 తర్వాత 10 తర్వాత జనవరి దాకా పడుతుంటాయి నాట్లు. ఎప్పుడైనా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో రైతు బంధు వేసినావు. ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఇస్తా అంటున్నావు రైతు బంధు? జనవరి 17వ తారీఖు తర్వాత రైతు బంధు ఇస్తా అంటున్నావు. డిసెంబర్ 7 నాడే నువ్వు ముఖ్యమంత్రి అయితివి, మరి నువ్వు ఇవ్వాలి కదా రైతు బంధు. ఇప్పుడు జనవరి 17కి ఇస్తా అంటున్నావు. జనవరి 17కు డిసెంబర్ 7కు మధ్య తేడా 40 రోజులు. అంటే రైతు బంధు ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి, నిస్సిగ్గుగా గత ప్రభుత్వం ఎగ్గొట్టిందని చెప్పగలిగిన నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డిలో ఉంది. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని, పేదల రక్త మాంసాలు పీలుస్తున్నారని, పేదలను ఉసురు పోసుకుంటున్నారని రెచ్చిపోయి మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, సీతక్క గారు. ఇంకా అందరి వీడియోలు ఉన్నాయి, నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. కానీ ఇవాళ ఏమంటున్నారు, డబ్బు కట్టాల్సిందేనట. ఇప్పుడు 15,000 కోట్ల రూపాయల డబ్బు కట్టండి అని అధికారులకు ఛార్జ్ మెమోలు ఇస్తున్నారు. ఏమైంది? ప్రజల దగ్గర డబ్బు కట్టిస్తలేరు. ప్రజల్ని బెదిరించండి, అవసరమైతే కడీలు వీకండి, లేఅవుట్లు కూల్చండి, ప్రజల చేత డబ్బు కట్టించండి అని చెప్పి ఇవాళ ప్రజల రక్త మాంసాలు పీల్చి ఇవాళ ఎల్ఆర్ఎస్ డబ్బులు పేద ప్రజల దగ్గర వసూలు చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఆ రోజు ఉచితంగా చేయాలన్న మీరు ఇవాళ పేద ప్రజల రక్త మాంసాలు ఎందుకు పీలుస్తున్నారు? ఎందుకు ఎల్ఆర్ఎస్ కు ప్రజలు డబ్బులు కట్టాలి? కట్టద్దు అని బట్టి విక్రమార్క మాట్లాడింది కదా, గదే మాట మేమంటున్నాం. తెలంగాణ ప్రజలారా ఎల్ఆర్ఎస్ కట్టకండి. ఆనాటి బట్టి గారి మాటని నేను ఇవాళ చెప్తా ఉన్నా. నిజంగా మీరు మనుషులైతే, మాట మీద నిలబడే తత్వం ఉంటే, పేదల మీద ప్రేమ ఉంటే ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మన ప్రభుత్వంలో నిధులు పారితే ఈ ప్రభుత్వంలో తిట్లు పారుతున్నాయని విమర్శించారు. సీఎంతో సహా మంత్రులంతా తిట్ల దండకం పాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ మొక్క అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. కేసీఆర్ ఒక వేగు చుక్క అని కవిత తెలిపారు. ఆయన ఒక మాట అంటున్నాడు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కను మీకేసాడట. మొక్క కూడా మొలవనియాడట కేసీఆర్ ఏమన్నా మొక్కనా అని. ఆయన ఒక వేగు చుక్క. ఆయన ఈయన చూసి చూడగలుగుతాడా? అసలు ఆలోచన చేయగలుగుతాడా? ఆయన ఈయనకు అర్థమవుతాడా? అంతం చిక్కుతాడా? ఈయన గురువుకే, వాళ్ళ గురువుకే చుక్కలు చూపించి తెలంగాణ తెచ్చుకుందాం మనం. అట్లాంటిది ఈయన వచ్చి కేసీఆర్ మొక్కమ్మలోని అది ఇదని మాట్లాడితే నవ్వు వస్తుంది తప్పితే దాన్ని మనం సీరియస్గా తీసుకునేటువంటి అవసరం లేదు. మనం ఎప్పుడైతే ఒకటే సూత్రం పోయినాం, మనం ప్రజలు నమ్ముకున్నాం.
బీజేపీపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీజేపీ ఉనికిని కాపాడుకోవడానికి తమ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ విడుదల చేశారని జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలవుతున్నాయా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నవడ్లకి 500 రూపాయల బోనస్ ఇస్తున్నామన్నారు జీవన్. ఎన్నికల్లో ఇచ్చిన ఇతర హామీలను త్వరలోనే అమలు చేస్తామన్నారు జీవన్ రెడ్డి. 500 రూపాయల పైబడ్డటువంటి గ్యాస్ సిలిండర్ అదనంగా చెల్లించేటువంటి మొత్తాన్ని మరి తిరిగి ఇచ్చే విధంగా సంక్షేమ కార్యక్రమం మీరు ఎక్కడైనా అమలు చేస్తున్నాయా? రైతాంగానికి సంబంధించి దేశం మొత్తం మీద రైతాంగం ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరలకు అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కు చట్టబద్ధత కల్పించాలని ఉద్యమిస్తున్నారు. ఈ కనీస మద్దతు ధర నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం. మీరు నిర్ణయించేటువంటి ఆ మద్దతు ధర దాని చట్టబద్ధత కల్పించే రైతాంగానికి అందించే యొక్క బాధ్యత మీపై ఉంటుందా ఉండదు. ఇంతవరకు స్పందన లేదు. నోవేర్ ఇన్ ది నేషన్ ఎక్కడ కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలేని విధంగా సన్న రకాలకు 500 రూపాయల బోనస్ అంటే ఇవాళ కనీస మద్దతు ధర 2320 ఉంటే దానికి అదనంగా 500 రూపాయలు అంటే 1,000 ఇంటూ 1000 కోట్లు ప్రతి నెల 1,000 ఇంటూ 1000 ప్రతి నెల 1000 రూపాయలు నిరుపేద వర్గాలు 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకునే వాళ్ళకి ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారానికి వచ్చిన తర్వాత రాయితీ కల్పిస్తుంది. నీకు ఉచిత రవాణా సౌకర్యం 2,000 కోట్లు, కుకింగ్ గ్యాస్ సబ్సిడీ మీద 4,000 కోట్లు సంవత్సరం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత అభివృద్ధిపైనే దృష్టి పెట్టామన్నారు పొంగులేటి. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకపోతే వారు నమ్మరన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామన్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని తెలిపారు మంత్రి పొంగులేటి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగులేటి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చిరునవ్వు చూడాలి అని సుమారు 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి వాటితో పాటు ఆనాడు 2012-13 సంవత్సరంలో ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉన్నప్పుడు రైతులకి వడ్లకి క్వింటాలకి బోనస్ ఆనాడు 250 రూపాయలు ఇచ్చింది. తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి ప్రభుత్వం ఒరేస్తే ఉరేసుకోవాల్సిందే అని చెప్పిన ప్రభుత్వాన్ని గద్దె దించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న తర్వాత మన ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు రైతన్నలు ఎవరైతే సన్న వడ్లు పండించారో పండించిన ప్రతి రైతన్నకి క్వింటాలకి 500 రూపాయల బోనస్ అదనంగా ఈనాడు మన ప్రభుత్వం రైతన్నకి ఇస్తుంది. రేపు 5వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన యాప్ని ఓపెన్ చేసుకుంటున్నాం. 6వ తారీఖు నుంచి ప్రతి ఇంటికి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అర్హులైన ఉన్నారో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాబోయే వారం 10 రోజుల్లోనే చేసుకోబోతున్నాం. ఎస్సీ వర్గీకరణకు ఇంకా అడ్డుపడతామంటున్న వారికి సమాజంలో ఎవ్వరి మద్దతు లేదన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. అంబేద్కర్ సామాజిక న్యాయ సూత్రాన్ని ముందుకు నడిపేది మాదిగలేనని తెలిపారు. మాలల్లో ఉన్న కొంతమంది స్వార్థపరులు వర్గీకరణకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట రథాన్ని మాలలు అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. దళితుల్లో ఉన్న మాదిగల హక్కులను మాలలు హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన స్ఫూర్తిని ముందుకు నడిపించాల్సిన దళిత వర్గాలు, ఆ దళిత వర్గాల్లో ఎదిగిన మాల వర్గం ఆయన స్ఫూర్తికి భిన్నంగా ఆయన సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తిని వ్యతిరేకిస్తూ ఇవాళ ముందుకు నడుస్తుండడం జరుగుతున్న ప్రత్యేక పరిస్థితి. ఆనాడు అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాటానికి అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం ఉండాలనే పోరాటానికి అడ్డు తగిలే వాళ్ళందరినీ ఉద్దేశించి వాళ్ళనే మనువాదులుగా పోల్చాడు. పేదల హక్కులను హరించే వాళ్ళు ఎవరైనా వాళ్ళు మనువాదులు అవుతారని చెప్పి, మనుస్మృతిని పాటించే వాళ్ళు అవుతారని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. 100 ఏళ్ల తర్వాత అంటే అంబేద్కర్ పోరాటాన్ని. కాళేశ్వరంపై ఇవాల్టి బహిరంగ విచారణ ముగిసింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారి మురళీకృష్ణ నేడు విచారణకు హాజరయ్యారు.
అమెరికా నుంచి ఆన్లైన్ ద్వారా విచారణకు హాజరయ్యారు. నేటి విచారణలో 3 బ్యారేజీల సేఫ్టీపై కమిషన్ ఆరా తీసింది. 3 బ్యారేజీలలో నీళ్ల స్టోరేజ్ చేయొచ్చా అని కమిషన్ ప్రశ్నించింది. స్పెసిఫై బ్యారేజీలలో నీళ్లను స్టోరేజీ చేయొచ్చని మురళీకృష్ణ తెలిపారు. స్పెసిఫై బ్యారేజీలను ఎప్పుడు గుర్తించారని కమిషన్ ప్రశ్నించగా 2021లో సేఫ్టీ చట్టం వస్తే 2022లో గుర్తించామని తెలిపారు. స్పెసిఫై బ్యారేజీల గుర్తింపులో ఆలస్యం ఎందుకని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. డ్యామ్ సేఫ్టీ అధికారులు నిబంధనలు పాటించలేదని గుర్తించింది. డ్యామేజ్ జరగడంలో డ్యామ్ సేఫ్టీ అధికారుల పాత్ర ఉందని కమిషన్ తెలిపింది. నిర్మల్ ఆర్డీఓ రత్న కళ్యాణికి దిలావర్పూర్ గ్రామ మహిళలు క్షమాపణ కోరారు. నిర్మల్లోనే ఆర్డీఓ కార్యాలయంలో ఆమెకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి సన్మానించారు. అనంతరం మహిళలు ఆమెకు పాదాభివందనం చేసి క్షమించాలని కోరారు. మీ వాహనాన్ని ముట్టడించినందునే ఎథనాల్ ఫ్యాక్టరీ రద్దు ప్రకటన వచ్చిందంటూ పేర్కొన్నారు. తమ వల్ల ఏదైనా తప్పు జరిగితే పెద్ద మనసుతో క్షమించాలన్నారు. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక భేటీ ముగిసింది. దాదాపు 2 గంటల పాటు వీరిద్దరి మధ్య సమావేశం కొనసాగింది. కాకినాడ పోర్టుకు ఐపీఎస్ క్యాడర్ స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్ను నియమించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. పోర్టులో ఉన్న షిప్ ను ప్రభుత్వం అనుమతి వచ్చే వరకు పంపొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక విశాఖ పోర్టు మినహా మిగతా పోర్టులన్నీ మారిటైమ్ కింద ఉంటాయని తెలిపింది ఏపీ ప్రభుత్వం. గత ప్రభుత్వంపై మంత్రి నారాయణ విమర్శలు చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలాటతో అమరావతిని నిర్వీర్యం చేసిందన్నారు ఆయన. గత ప్రభుత్వం రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు కమిటీలు వేసి నివేదికల ఆధారంగా ముందుకెళ్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ 41వ అథారిటీ సమావేశంలో మొత్తం 23 అంశాలకు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. మూడో ముక్కలు ఆటాడి రాజధానిని నిర్వీర్యం చేసింది. దానికి మళ్ళీ యాక్చువల్గా ఏంటంటే ఈ 6 నెలల్లో దానికి ఉన్న అనేక లీగల్ ఇష్యూస్ అన్నింటి పరిశీలి చేసి వాటన్నిటి కమిటీలు వేసి కమిటీల మీద డెసిషన్ తీసుకుని ఈరోజు అథారిటీలో కొన్ని రోడ్లకు కొన్ని బిల్డింగ్స్కి యాక్చువల్గా ఈరోజు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. 11,467 కోట్లకి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్లో వాటికి ఇవ్వడం జరిగింది. వీటిలో మెయిన్ ట్రంక్ రోడ్స్ ఏదైతే 360 కిలోమీటర్లు మెయిన్ రోడ్స్ని యాక్చువల్గా డిజైన్ చేయడం జరిగింది. అటువంటి రోడ్లకు ఈరోజు 2,498 కోట్లతో వాటిలో కొన్ని రోడ్లని వర్క్ స్టార్ట్ చేయడానికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ట్విట్టర్ వేదికగా ఏపీసీసీ చీఫ్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా అని, దీని వెనుక ప్రజాప్రతినిధుల హస్తం ఉందని ఆరోపించారు. ఇదో జాతీయ స్థాయి కుంభకోణమని అన్నారు. పేదల పొట్ట కొట్టి 48,000 కోట్ల రూపాయల ప్రజల డబ్బును పందికొక్కులా తినేసిన దోపిడీ అని తెలిపారు. అలాగే తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందని ఆరోపించారు. కింద నుంచి ఉన్నంత స్థాయి వరకు కొంతమంది అవినీతి అధికారుల పాత్ర ఉందన్నారు. ఎవరికి దక్కాల్సిన వాటా వాళ్లకు చేరుతుండడంతో నిఘా వ్యవస్థ పూర్తిగా కళ్లు మూసుకుందని వ్యాఖ్యానించారు షర్మిల. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు కమిటీ వేయాలి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు. తనపై నమోదైన పోస్టులపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివరణ ఇచ్చారు. ఎప్పుడో పెట్టిన పోస్టులపై ఇప్పుడలా కేసులు పెడతారని ఆయన ప్రశ్నించారు. ఏం ట్వీట్ పెట్టానో కూడా తనకి గుర్తు లేదన్నారు ఆయన. సోషల్ మీడియాలో రోజుకి ఎన్నో ట్వీట్లు పెడతానని, ఎన్ని ట్వీట్లు చేశానో ఏం చేశానో గుర్తు లేదన్నారు ఆర్జీవే. తాను పారిపోయానని ప్రచారం చేశారని, అరెస్టు చేసేవాళ్లు తన డెన్కు రావాలని ఆర్జీవీ సవాల్ విసిరారు.
పోలీస్ ఆఫీసర్ 2 రోజుల నుంచి మేము గాలిస్తున్నామన్న వీడియో మీరు చూపిస్తే కనుక సార్ నేను మీకు ₹1,00,000 ఇమీడియట్ గా. ఆడియో ఎవడన్నా మాడతాడు, నాకు పోలీస్ ఆఫీసర్ వీడియోలో చెప్పింది చూపించండి. ఆడియో లేదు మీకెందుకు మాట్లాడారు? పోలీసులకి దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్. ఏం అడగాలి? ఎక్కడ ఉన్నాడు రామ్మోహన్? ఇక్కడ లేడు, షూటింగ్ లో ఉన్నాడు. ఏ షూటింగ్ అని అడిగారా? అడగల. ఎక్కడ ఏ ప్రాంతంలో జరుగుతుంది అన్నారా? అడగల. అరెస్ట్ చేయడానికి వచ్చాం అన్నారా? అనలేదు. మేము గాలింపు టీంపులు పెడుతున్నాం అన్నారా? అనలేదు. ఈ 4 ఏదన్నా వాళ్ళు అన్నది చూపిస్తే అప్పుడు మాట్లాడతాం. ఈ కమ్యూనికేషన్ జరిగిందని చెప్పాను కదా, ఆల్రెడీ నాకు వాళ్ళు వచ్చి నోటీస్ ఇచ్చారు కదా, మా ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఉంది కదా. ఉన్న తర్వాత వచ్చారు, అప్పుడు నేను లేను. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంతవరకు వాళ్ళు నాకు కమ్యూనికేట్ చేయలేదు నాతో. ఇంతవరకు నేను పొలిటికల్ నుంచి తప్పుకున్నాను అని 6 నెలల క్రితం వ్యూహం రిలీజ్ కు ముందు చెప్పాను. ఆ రోజు నుంచి ఇంతవరకు నేను ఒక్క ట్వీట్ కూడా పెట్టలేదు. అది కేస్ ఐ వాంట్ టు డూ. దాన్ని అంటే నా కారణాలు వేరు ఉండొచ్చు, ఆ కారణాలు డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను. బికాస్ దిస్ కమ్స్ అది రావడానికి ఛాన్స్ లేదండి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది విపరీతంగా విస్తరించిపోయింది. వేలు మీద ఎలా పెడతారు మీరు? అసలు ఎలా పాసిబుల్? అది ఎవరు? జగన్ బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో రఘురామ కృష్ణమరాజు పిటిషన్ వేశారు. జగన్ అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలు 2 వారాల్లో ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయడంతో పాటు కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. రోజువారీ పద్ధతిలో విచారణకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని సుప్రీంకోర్టుకు ఇరుపక్షాల లాయర్లు తెలిపారు. ట్రయల్ ఇన్నేళ్ల పాటు ఎందుకు ఆలస్యం అవుతుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. డిశ్చార్జ్ వాయిదా పిటిషన్లు ఉన్నత కోర్టులో పెండింగ్ కారణమని వివరించారు. పెండింగ్ అంశాల వల్లే ఆలస్యమని సుప్రీంకోర్టుకు లాయర్లు తెలిపారు. పెండింగ్ కేసుల వివరాలిస్తే తగిన ఆదేశాలు ఇస్తామన్న సుప్రీం తెలిపింది. తదుపరి విచారణ ఈ నెల 13కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. హైదరాబాద్ మాదాపూర్ ఓయో రూమ్ లో డ్రగ్స్ పార్టీ కలకలం రేగింది. డ్రగ్స్ పార్టీలో కొరియోగ్రాఫర్ కన్హా మహంతి పట్టుబడ్డారు. తనతో పాటు మరో 4గురిని పోలీసులు అరెస్టు చేశారు. కన్హా మహంతితో పాటు ప్రముఖ ఆర్కిటెక్చర్ ప్రియాంక రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక రెడ్డి ఇచ్చిన పార్టీలో కన్హా మహంతి పాల్గొన్నారు. ప్రముఖ టీవీ షోలలో కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న కన్హా మహంతి ఢీ షోలో చాలా కాలంగా వర్క్ చేస్తున్నారు. నిందితుల నుంచి IMDMA డ్రగ్స్ తో పాటు మరో 2 రకాల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్లమెంటులో 5వ రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. విపక్షాల ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా 5వ రోజు సభ కార్యకలాపాలు మొదలు కాగానే అదాని లంచం ఆరోపణలు, సంభాల్ ఇష్యూ, తమిళనాడు వరదలు, బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు, అజ్మీర్ షరీఫ్ దర్గా అంశంపై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ఈ మేరకు ఉభయ సభల్లో ప్రతిపక్ష ఎంపీలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. అమెరికాలో అదాని లంచం ఆరోపణలపై చర్చ జరపాలని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ లోక్సభ స్పీకర్ కు వాయిదా తీర్మానమిచ్చారు. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని విల్లుపురం, కడలూరు, చెంగల్పట్టు, పుదుచ్చేరి జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా వర్షాలు, భారీ వరదల కారణంగా నిలిచిన పంటలు, ఆస్తుల నష్టంపై చర్చించాలని డీఎంకే ఎంపీ టీఆర్ బాలు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన ఆకృత్యాలు, చిన్మయ్ కృష్ణదాస్ తో సహా 3 ఇస్కాన్ సన్యాసుల అరెస్టుపై చర్చకు పట్టుబడుతూ ఆర్ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభలో బిజినెస్ నోటీస్ ప్రవేశపెట్టారు. సంభాల్ హింసాకాండ, అజ్మీర్ షరీఫ్ దర్గా అంశంపై చర్చ కోరుతూ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ ఘర్హి రాజ్యసభ చైర్మన్ కు వాయిదా తీర్మానం ఇచ్చారు. ప్రతిపక్షాల వాయిదా తీర్మానాలను రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్ తిరస్కరించారు. విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. అదాని, సంభాల్ ఇష్యూపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభ్యులను కంట్రోల్ చేసేందుకు స్పీకర్ ప్రయత్నించినప్పటికీ సభ ఆర్డర్లు లేకపోవడంతో పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు సభ కార్యకలాపాలు ప్రారంభం కాగా మళ్లీ విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో పార్లమెంటు ఉభయ సభలను 2024 డిసెంబర్ 3వ తేదీకి వాయిదా వేశారు. కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం నష్టపరిహారం, ప్రయోజనాలను డిమాండ్ చేస్తూ ఢిల్లీ వైపు పాదయాత్ర చేశారని భారతీయ కిసాన్ పరిషత్ ప్రకటించింది. భూసేకరణ ద్వారా నిర్వాసితులైన కుటుంబాలకు 10% అభివృద్ధి చేసినట్లు ప్లాట్లు కేటాయించాలని, కొత్త చట్టపరమైన ప్రయోజనాలను అమలు చేయాలని, రైతు సంక్షేమం కోసం రాష్ట్ర కమిటీ సిఫారసులను ఆమోదించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
దీంతో పాటు కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా వంటి ఇతర రైతు సంఘాలు కనీస మద్దతు ధర వంటి డిమాండ్లను కోరుతున్నాయి. ఈ క్రమంలో దాదాపు 10 రైతు సంఘాలు పార్లమెంటును ముట్టడిస్తాయని ప్రకటించాయి. ఫెంగల్ తుఫాన్ వాయుగుండంగా బలహీనపడడంతో ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు రాయలసీమ, కోస్తాలోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఫెంగల్ ప్రభావంతో తమిళనాడులో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 3 జిల్లాలో విద్యా సంస్థలకు ఇప్పటికే ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. కాగా పుదుచ్చేరిలోనే పలు కాలనీలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. దీంతో అధికారులు సహాయక చర్యలు వేగవంతం చేశారు. ఇక కేరళలోని 4 జిల్లాలు మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూరులో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.